అధికారానికి సంబంధించినటువంటి దర్పం అంతా తొందరగా తొలగిపోదు. గతంలో ఒక చిన్న చర్చ మీడియాకు సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడుతుంటే 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న తర్వాత అధికారం కోల్పోయిన వెంటనే ప్రతిపక్ష నాయకుడిగా సభలోకి అడుగుపెట్టారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. వచ్చిన తర్వాత గతంలో 10 ఏళ్ల పాటు ఆయన వస్తే ఆ మొత్తం అధికారం మందబలం అందరూ వచ్చి నమస్తే పెడుతుంటారు కదా, ఆయన కారు దిగి అసెంబ్లీ లోపలికి వెళ్ళేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి దిగి నడిచిపోతుంటే అక్కడ ఎవ్వరూ లేకపోయినా సరే తనే నమస్తే 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 అనుకుంటా ఇట్లా వెళ్ళిపోయినటువంటి సందర్భాలను చూసినటువంటి జర్నలిస్టులు చూశారు. ఆ జర్నలిస్టులు దానికి సంబంధించినటువంటి చర్చ 2004లో జరిగినటువంటిది. వాళ్ళు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చూసినటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఇట్లా మారిపోతాడనేటువంటి అంశాన్ని ఎవరు ఊహించలేదు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారం నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఆ దాంట్లోకి రావడానికి చాలా కాలం పట్టింది అనేటువంటిది ఒక చర్చ. సేమ్ అట్లనే వీళ్ళు కూడా అధికారంలో ఉన్న తర్వాత అధికారానికి సంబంధించినటువంటి అధికార దర్పం కోల్పోయి తిరిగి మళ్ళా ప్రతిపక్ష హోదాలోకి ప్రతిపక్ష నాయకుల మనస్తత్వంలోకి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అనేటువంటి దానికైతే ఇప్పుడు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ తర్వాత ఏదో చిన్న చిన్న నిరసనలు చేసినా కూడా అసెంబ్లీలకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఎక్కడా చేయలేదు. ఇగో నిన్న కేటీఆర్ గారు ఇది ఈ వీడియో నిన్నటిది. ఇది ఇంకా ప్రతిపక్షానికి ఇంకా రావాలి, ఇంకా దిగి ఇంకా మేము అధికారం కాదు మాది ఇంకా ప్రతిపక్షమైనటువంటి దారికి రావాల్సినటువంటి సందర్భం అయితే వచ్చేసింది. నిన్నటితోటి కొంత తప్పలేదనుకుంటా ఖచ్చితంగా వచ్చింది.